ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థనావసతలు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అని. ఇప్పటి వరకు కూడా చాలామంది వారి జీవితంలో సమృద్ధి ఎప్పుడూ కూడా మేము మా దగ్గర ఎక్కువసేపు ఉండడం చూడలేదన్నా, మేము చాలా పేదరికంలో ఉన్నామన్నా, ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను కుటుంబంలో సంతోషపరంగా కూడా ఎండిన స్థితిలో మేము ఉన్నామన్నా అని చాలామంది తెలియజేస్తూ దేవునికి మొరపెడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు మీ మొరను బట్టి ఆయన అంటున్నారు కదా, సమృద్ధిగా జీవము మీలో నివసించబోతుంది. ఆమేన్. ఏ విషయములో అయితే నాకు కొరత ఉంది ప్రభువా, ఇదిగో ఈ విషయంలో నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభువా అని నువ్వు బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నావో, ఆ విషయములో దేవునికి మహిమ కలిగేటట్లు, నీ సంతోషము పరిపూర్ణ అయ్యేటట్లు సమృద్ధి అనేది ఈ రోజు నుంచి నీ జీవితంలో చూడబోతున్నావు. ఆమేన్. ఆయన వాగ్దానం ఇస్తున్నాడంటే ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే చాలు. ఇశ్రాయేలీయులకి దేవుడు ఒకటే చెప్పాడు ఎర్ర సముద్రం దగ్గర, మీరు ఊరక నిలుచుండి చూడండి. దాని అర్థం ఏంటి? మీరు గందరగోళం అవ్వద్దు, సనగొద్దు, ఇష్టానుసారంగా బిహేవ్ చేయొద్దు, నేను చేసే కార్యాన్ని చూడండి అన్నాడు. ఈరోజు ఏ పరిస్థితిలో ఉండి వాగ్దానాన్ని వింటున్నావో నీవు కూడా ఊరక నిలుచుండి దేవుని వాగ్దానం మీద విశ్వాసం కనపరచంతే. ఆయన నీకు కావలసిన సమస్తమును కూడా ఆయన చూసుకోబోతున్నాడు. ఆయన హల్లెలూయా. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మా జీవితంలో పట్టుమనొక 10,000 లెక్క పెట్టలేదండి. ఒక నెల రోజులు ఆరోగ్యంగా ఉన్న పరిస్థితులు లేవని ఎంతోమంది మాకు ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. మీ అందరి కోసం దేవుడిస్తున్న వాగ్దానం ఇదే. నూతనమైన సంతోషము, ఆరోగ్యము, కృప, సమృద్ధి నీ ఇంట, నీ జీవితంలో పొరలిపారుతుంది. అంటే నీకు కావలసినంత నిండిపోయి ఇంకా అనేక మందికి దీవెనకరంగా నువ్వు మారబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఇది మనుషులు ఇస్తున్న వాగ్దానం కాదు, ఇది దేవుడిస్తున్న వాగ్దానం. ఇది నువ్వు ఎన్నన్నా చెప్పొచ్చు, మా పాస్టర్ గారు నాకు ఎంత తప్పు ఉందో మీకు తెలియదు, మా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు తెలియదు, నేను ఎంత టెన్షన్ పడుతున్నానో మీకు తెలియదు అంటావు. కానీ నా దేవునికి తెలుసు కనుకనే ఇంత గొప్ప వాగ్దానము నీకు దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు అనుమానించొద్దు. నువ్వు అనుమానిస్తే దేవుని వాగ్దాన ప్రతిఫలం నువ్వు జీవితంలో పొందుకోలేవు, చూడలేవు. అందుకే దేవుడు అంటాడు, మీరు పసిపిల్లల వారు అయితేనే కానీ, పసిపిల్లల వంటి వారు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యంలోకి రానంటాడు ఆయన. పసిపిల్లలు చూడండి, నాన్న ఉన్నాడంటే ఇంకా తండ్రి నాకు కొను ఇవ్వి అని చెప్పి ఒకటే ఏడుపు, ఒకటే అడుగుతూ ఉంటారు. ఈరోజు నువ్వు అటువంటి పట్టుదలతో నాకు ఇది చెయ్యి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడిగితే, నాకు దేవుడు ఇది చేస్తాడని చెప్పి నువ్వు నమ్మకాన్ని కనపరిస్తే నీ జీవితంలో గొప్ప సమృద్ధి నువ్వు చూస్తావు. ఆమేన్. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.